హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ తొక్కల పచ్చడి చేస్తున్నాను. బీరకాయ పైన ఉంటుంది కదండి తొక్క, అదంతా తీసేసి అది పచ్చడి చేస్తున్నాను. బాగుంటుందండి, కొబ్బరి పచ్చడిలాగా ఉంటుంది. అవి చూడండి, ఆ తొక్కలని శుభ్రంగా కడుక్కోండి. ఈ పచ్చిమిరకాయలు తీసుకున్నాను, పచ్చిమిరకాయలు కూడా శుభ్రంగా కడగండి. చూడండి, నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టేసుకోండి. ఈలోపు ఒక కళాయిలో పచ్చిమిరకాయలు సగానికి కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దాంట్లో అది పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టి ఒక గరిటె నూనె వేసుకోండి. ఆ గరిటెను ఈ నూనె వేసుకున్నాక కొంచెం వేపుకోవాలి. పచ్చిమిరకాయలు మొత్తం వేగవసరం లేదు, కొంచెం వేగాక చూడండి, నేను స్వస్తిక్ వేసుకున్నాను. పొయ్యి కాడ స్వస్తిక్ వేసుకుంటే మంచిదంట, అందుకే వేసుకున్నాను. ఈ బీరకాయ తొక్కలు ఉన్నాయి కదండి, ఆ తొక్కలు కూడా వేసుకోండి. ఆ తొక్కలు కూడా వేసి మంట తగ్గించేసి వేపుకోండి. కొంచెం బీరకాయ తొక్కలు మందంగా ఉంటాయి కదా, టైం పడుతుంది వేగటానికి. అందుకే చాలా ఓపిగ్గా నిదానంగా వేపుకుంటూ ఉండాలి. పచ్చివాసన అంతా పోవాలి కదా, ఆ బీరకాయ అంతా. చూడండి, ఇంకా అవ్వలేదు, ఇంకా 2 నిమిషాలు ఉంచాలి. ఇంకా 2 నిమిషాలు వేపుకోండి. చూడండి, మొత్తం చూడండి అయిపోయింది. అది చల్లారి పెట్టుకోండి. చల్లారయ్యాక మిక్సీ వేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇది వేసేసుకున్నాక చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ చింతపండు కూడా వేసేసుకోండి. ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకొని 3 రెబ్బలు తీసుకున్నాను. ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఆ 3 రెబ్బలు కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లో. చూడండి, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మొత్తం మూత పెట్టేసుకొని మిక్సీ వేసుకోండి మెత్తగా. చూడండి, టేస్ట్ మటుకి కొబ్బరి పచ్చడి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఏంటి తొక్కలతో కూడా పచ్చడా అనుకొని సిల్లీగా తీసుకోమాకండి, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇందాక బంగాళదుంప కుర్మా వండుకున్నాను కదా, అది తీసి పక్కన పెట్టేసుకొని ఇందాక వేపుకున్నాను కదా కళాయి, ఆ కళాయి పెట్టుకొని మళ్ళీ ఒక గరిటె నూనె వేసుకొని నూనె వేడయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని అవి తాలింపులు ఆగకుండానే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వేగాక ఈ పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడి వేసేసుకోండి. ఈ పచ్చడి మొత్తం ఎమ్మటనే తాలింపు వేయంగానే తీసేమాకండి. పొయ్యి మీద ఒక 2 సెకండ్లు ఉంచండి. కొంచెం అంతే, సింపుల్ పచ్చడి అయిపోయింది. చూసారా? చూడండి, ఇది ఒక గిన్నెలో తీసేసుకోండి. పచ్చడి ఒక గిన్నెలో తీసేసుకుంటే అక్కడ లైటింగ్ ఎక్కువ లేదు, అందుకే కనిపించట్లేదు అంతగా నాకు వీడియో. చూడండి, గిన్నెలో వేసాక గిన్నె ఎలా ఉంది. బంగాళదుంప కూర మా పచ్చడి. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి.